జరుగుతుందనంటే వీళ్ళకి డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర కీ ఇచ్చేస్తాం. ఆ కీ ఇచ్చేసి వీళ్ళు పట్టించుకో, ఈ కీ ఉంది కదా అని చెప్పి స్లో విల్ స్టార్ట్. మనము టైటిలింగ్ యాక్ట్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీ అని పెట్టాం సార్, విచ్ ఇస్ ట్యాంపర్ ప్రూఫ్. ఆ టైటిలింగ్ యాక్ట్ కూడా ఒకసారి చదువుకోండి. అక్కడ కొంచెం ట్యాంపర్ ఎవరైనా చేయాలని అనుకుంటే కూడా చెయ్యాలని దురుద్దేశంతో ఆలోచన చేసినా కూడా చెయ్యలేని విధంగా నీ సిస్టమ్ ను డెవలప్ చేయాలి. అప్పుడే దీనికి మోర్ మీనింగ్ వస్తుంది. ప్రజలకు బేసిక్లీ ఒక కాన్ఫిడెన్స్ అనేది ఏంటంటే ఇది ట్యాంపర్ చెయ్యలేము అన్న ఇంప్రెషన్ ఇవ్వగలిగితే అది నెంబర్ 1. నెంబర్ 2, వాట్ ఎవర్ టెక్నాలజీ ద్వారా నువ్వు ఏదైతే నువ్వు పెట్టగలిగింది దట్ షుడ్ ఓన్లీ బీ స్టాండ్ బై. యూ వుడ్ హ్యావ్ టు బీ మేక్ షూర్ దట్ ఫిజికల్ డాక్యుమెంట్స్ ఆర్ ఆల్సో గివెన్. అండ్ ఫిజికల్ డాక్యుమెంట్స్ ను గన ఎవరైనా చూపిస్తే ఫిజికల్ డాక్యుమెంట్స్ షుడ్ ఓవర్ రూల్ ద టెక్నాలజీ. అది కూడా జాగ్రత్తగా చూసుకో. ఎందుకనంటే ఈ టెక్నాలజీలో ఏం చేస్తున్నాడో ఎవరు చేస్తున్నాడో ఏం పెడుతున్నాడో అన్నది ఆ డేటా ఎంట్రీ ఆపరేటర్ చేతుల్లో లైఫ్లే ఉంటాయి, జీవితాలు ఉంటాడు. ఏమో వాడు లంచాలు తీసుకుని రాజీ పడిపోయి కీ పెట్టి చేసేసి టక మార్పులు చేసేస్తాడు. అప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్ ఉండి లాభం లేకుండా పోతుంది. సో దేర్స్ గాట్ టు బి సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ డాక్యుమెంట్ అనేది ఏదైతే ఉందో అది భద్రంగా వీళ్ళ దగ్గరే ఉంటుంది. So any updating that you do, physical document also should be updated parallelly. Yes. Without updating physical document parallelly, you should not initiate technical updating. Yes, sir. Adi kuda equally important. Otherwise what will happen is we ignore the physical document updating. And what happens is physical document would say something, your digital document would say something else. ఇప్పుడు టుమారో దిస్ ఫెలో విల్ కమ్ అండ్ సే కోర్టుకు పోతాడు, ఈడెవడో ఈయన కొడుకులో ఈయన పిల్లల్లో ఎవరో దిస్ ఈస్ ద ఒరిజినల్ డాక్యుమెంట్ అంటాడు. దేర్స్ గాట్ టు బి సమ్ కనెక్షన్ దేర్. అంటే ప్రతి విషయంలో కూడా ఏ స్థాయిలోకి వెళ్ళి ప్రజలకు రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో ట్యాంపర్ ప్రూఫ్ రిజిస్టర్డ్ ట్యాంపర్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ వాళ్ళకు అందజేయాలి అని చెప్పి ఏ స్థాయిలో తాపత్రయపడ్డాము అని చెప్పడానికి ఆ రివ్యూ మీటింగ్స్లో మేము తీసుకుంటా ఉన్న ఆ సీరియస్నెస్ చెప్పడానికి అది ప్లే చేసినాం. నిజంగా ఈ సమగ్ర సర్వే కోసం మేము చేసిన ప్రతి ప్రయత్నం కూడా ఒక రికార్డే. ఐ వుడ్ యూస్ దట్ వర్డ్ రికార్డే. ఎలా అని చెప్తా, ఏకంగా 15,000 గ్రామ సచివాలయాలు, ఏకంగా 15,000 గ్రామ సచివాలయాలు ఒక రికార్డు. నెవర్ ఇన్ ద పాస్ట్. ఏకంగా 15,000 గ్రామ సచివాలయాలు ఒక రికార్డే. ప్రతి సచివాలయంలో దాదాపుగా 10 మంది ఉద్యోగులను నియమించడం అది ఇంకో రికార్డే. దీనికోసం ఒకే ఒక నోటిఫికేషన్ ఏకంగా 134,000 మంది ఉద్యోగులు నియామకం. ఎవ్వరూ కూడా ఎప్పుడూ కూడా అధిగమించలేని, తుడిచివేయలేని ఒక సూపర్ రికార్డ్ ఇది. ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయాన్ని పెట్టడమే కాదు, ఆ ప్రతి సచివాలయంలోనూ కూడా ఓ విఆర్ఓ అంటే ఓ రెవెన్యూ అసిస్టెంట్, ఓ రెవెన్యూ ఆఫీసర్, ఓఆర్ఓ రెవెన్యూ ఆఫీసర్, వీళ్ళతో పాటు ఒక సర్వేయర్, వీళ్ళతో పాటు డిజిటల్ అసిస్టెంట్, వీళ్ళంతా కూడా ప్రతి సచివాలయంలోనూ 15,000 సచివాలయాలలో ఉండడం. ప్రతి గ్రామంలో దాదాపుగా 40,000 మంది సర్వేయర్లు, రెవెన్యూ ఆఫీసర్, విఆర్ఓలు, రెవెన్యూ ఆఫీసర్లు అండ్ డిజిటల్ అసిస్టెంట్లు, దాదాపుగా 40,000 మంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. నెవర్ ఇన్ ద హిస్టరీ, నెవర్ ఇన్ ద పాస్ట్ ఈ స్థాయిలో వర్క్, ఈ స్థాయిలో
ఈ స్థాయిలో ఒక వ్యవస్థను క్రియేట్ చేసి రైతులకు ప్రజలకు మంచి చేయాలి, శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడాలి, పూర్తి ప్రక్షాళన చేసి సమగ్ర భూ సర్వే చేసి ట్యాంపర్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ చేతిలో పెట్టి ఆ తర్వాత కూడా ఆ సిస్టమ్ను మెయింటైన్ చేయాలి అప్డేట్ కాబడిన పరిస్థితులు తపన పడిన ప్రభుత్వం ఎప్పుడూ లేదు. మరి ఇవన్నీ తాను ఎప్పుడూ కూడా చేయకుండా మరి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రికార్డును తన ఖాతాలోకి వేసుకుంటూ క్రెడిట్ చోరీకి ఎలా పాల్పడతాడో అని అడుగుతా ఉన్నా. నిజంగా ఇవన్నీ కూడా ఏవి కూడా ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు హయాంలో జరగల. మరి సిగ్గుండాలి కదా క్రెడిట్ చోరీ తీసుకునేదానికి. ఇదొకటే కాదు, మేము ఇంతటితో ఆగిపోలేదు. ఇట్స్ జస్ట్ ద బిగినింగ్. దీని తర్వాత రీసర్వే ప్రక్రియను చేపట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ బాడీ, అత్యున్నతమైన సెంట్రల్ గవర్నమెంట్ బాడీ సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నాం. December 9th, 2020. December 9th, 2020. సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఏపీ ప్రభుత్వము సర్వే ఆఫ్ ఇండియా ఒప్పందం కుదిరిన తర్వాత అడుగులు ఇద్దరం కలిసికట్టుగా వేయడం మొదలెట్టాం. మేము చేపట్టిన ఈ రీసర్వే, సమగ్ర రీసర్వే యూరప్లోనూ అమెరికాలోనూ ఏ టెక్నాలజీ అయితే వాడుతున్నారో, లేటెస్ట్ టెక్నాలజీ, ఆ టెక్నాలజీని ఇక్కడికి తీసుకొచ్చాం. ఆ టెక్నాలజీ వాడడం కోసం తెచ్చాం. 70కి పైగా కోర్స్, అంటే కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాం. రాష్ట్రం పొడుగున ఎవ్రీ 70 కిలోమీటర్లకు ఒక కోర్స్, కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్. ఇది అచీవ్ చేయడం కోసం 3640 గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ రిసీవర్స్ అచీవ్ చేయడం కోసం 3640 GNSS రిసీవర్స్, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్స్ సిస్టమ్ రిసీవర్స్. ఈ రీసర్వే కోసం ఈ హై యాక్యురసీ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ GPS నువ్వు రీసర్వే కోసం వాడిన ప్రభుత్వం మాది. ఈ సర్వే కోసం, ఈ సమగ్ర రీసర్వే కోసం 2 విమానాలు, 4 హెలికాప్టర్లు, 200కు పైగా హై ఎండ్ డ్రోన్స్ తొలిసారిగా వినియోగించిన ప్రభుత్వం మాది. వీటి మీద అవగాహన కోసం 70 సార్లు ట్రైనింగ్ ఇచ్చినాం. వీటి మీద పూర్తి అవగాహన కోసం ఏకంగా 70 సార్లు ట్రైనింగ్ ఇచ్చాం. కొత్తగా అపాయింట్ అయిన ఈ 40,000 మంది ఈ సర్వేయర్లు అయితేనేమి, విఆర్ఓ రెవెన్యూ ఆఫీసర్లు అయితేనేమి, ఈ డిజిటల్ అసిస్టెంట్లకు అయితేనేమి, ఇటువంటి వాళ్ళందరికీ దాదాపు 40,000 మందికి ఆల్మోస్ట్ 70 సార్లు ట్రైనింగ్ ఇచ్చినాం. కొన్ని కోట్ల సర్వే రాళ్లను గ్రామాలకు తరలించాం. కొన్ని కోట్ల సర్వే రాళ్లను గ్రామాలకు తరలించాం. ఇది ఎప్పుడు జరగల. ఇంత గొప్ప యజ్ఞం చేశాం కాబట్టి 5 సెంటీమీటర్లు తేడా లేకుండా 5 సెంటీమీటర్లు తేడా లేకుండా మేము కొలతలు వేశాం. చంద్రబాబులా మేము ఎప్పుడు కూడా కబుర్లు చెప్పలా. ఓ గొప్ప వ్యవస్థను క్రియేట్ చేశాం.
ఓ గొప్ప టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నాం, చేసుకుని గొప్పగా అడుగులు పడ్డాయి. అంతటితో ఆగిపోలా. ఎక్కడికక్కడ వివాదాల పరిష్కారం కోసం మండలానికి 2 అధికారులు చొప్పున 1358 మండల మొబైల్ మెజిస్ట్రేట్లు వర్ ఆన్ ద మూవ్. అక్కడికక్కడ పరిష్కారాలు చూపేదానికోసం 1358 మండల మొబైల్ మెజిస్ట్రేట్లను దేవర్ ఆన్ ద మూవ్. మండలానికి 2 అధికారులు చొప్పున. అంటే న్యాయాన్ని ప్రజల ముంగటికే తీసుకొచ్చి వారికి శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అక్కడికక్కడికే ప్రజల సమక్షంలోనే వాళ్ళ ఊరికే వీళ్ళు వచ్చి కూర్చొని రికార్డ్స్ అక్కడికక్కడికే చూసి డిస్ప్యూట్స్ ఏమున్నా సెటిల్ చేసే కార్యక్రమం. ఇది కాక రియల్ టైం అప్డేట్స్తో, ఇంతకుముందు చెప్పారు, ఇది కాక రియల్ టైం అప్డేట్స్తో ఏపీ గవర్నమెంట్ పోర్టల్, మీ భూమి వెబ్ పోర్టల్ మేము అప్గ్రేడ్ చేసినాం. అప్గ్రేడ్ చేసి మీ ల్యాండ్ పార్సల్స్ వివరాలను అలర్ట్స్, రియల్ టైం అలర్ట్స్, దాని మీద ఏ ట్రాన్సాక్షన్ జరిగిన రియల్ టైం అలర్ట్స్ మీకు వచ్చేట్టుగా, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేట్టుగా అప్గ్రేడ్ చేసాం ఈ పోర్టల్. ఇప్పుడు చెప్పండి, దీన్ని మహాయజ్ఞం అని అంటారు. అయ్యా చంద్రబాబు, నేను అడుగుతా ఉన్నా, ఈ చంద్రబాబు ఎవరైతే ఉన్నారో ఏ చిత్తశుద్ధి లేదు ఈ మనిషికి, సీరియస్నెస్ అనేది ఉండదు ఈ మనిషికి. ఎవడైనా చేస్తే వాళ్ళ క్రెడిట్ తానే తీసుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప ఏదైనా చేయాలని, ఆ చేసేది చక్కగా చేయాలి అని చెప్పి ఏ రోజు ఆయనకు చిత్తశుద్ధి కూడా ఉండదు. బేసిక్లీ ఆయనకు అవగాహన కూడా తక్కువే. సర్వే అంటే ఏంటనేది కూడా చంద్రబాబు నాయుడుకి అవగాహన కూడా తక్కువే. ఎందుకంటే ఏ పొద్దున్న ఇన్వాల్వ్ అయి ఉంటే కదా, ఏ పొద్దున్నా కానీ నేను చెయ్యాలి అని చెప్పి తాపత్రయం పడింటే కదా. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానో తెలుసా? అసలు సర్వే అన్నది సర్వేరాలు లేకుండా అసలు ఎలా పూర్తయినట్లు? సింపుల్ క్వశ్చన్ నేను అడుగుతా ఉన్నా. అసలు సర్వే అన్నది సర్వేరాలు లేకుండా అసలు సర్వే ఎలా పూర్తయినట్టు? ఈ పెద్ద మనిషి అంటాడు, సర్వేరాలను కొన్ని కోట్ల సర్వేరాలను తరలించినారు, గ్రామాలకు చేయించి తరలించినారు అని అంటాడు. బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా, అవగాహన లేకుండా. అసలు సర్వే అనేది సర్వేరాలు లేకుండా అసలు ఎలా పూర్తయినట్టు? ఏ రైతుకైనా, ఏ భూ యజమానికైనా సరిహద్దులు తెలియజేసే ఈ రాళ్లను పాతితేనే కదా సర్వే పూర్తయినట్టు. అంతేనా కావాలా కదా? ఆ భూమిలో సర్వే అయినట్లు డిస్టింక్ట్ రాయి, అంటే ఒక విశిష్ట రాయి, ఒక విశిష్ట మార్కర్ ఏదైనా ఉండాలి కదా. అయితే ఏ రాయి పడితే ఆ రాయి పెట్టేసి ఇదే సర్వే రాయి అని చెప్పి ఇంకా అనడం మొదలు పెడితే ఇంకా దానికి బౌండరీస్ ఏం ఫిక్స్ అవుతాయి? లేదంటే ఏ రాయి పడితే ఆ రాయిని చూపిస్తూ అదే ఆ సర్వే రాయి అని చెప్పి అనడం మొదలు పెడితే మళ్ళా కథ మొదటికి రాదా? అంతే కదా. సో సర్వే రాళ్ళు అనేది ఒక డిస్టింక్ట్ రాయిగా ఉండాలా, డిస్టింక్ట్ మార్కర్గా ఉండాలా. అందుకే యూనిక్ పద్ధతిలో ఒక తరహాలో సర్వే రాళ్లను ప్రభుత్వం ఉచితంగా రైతులకు సప్లై చేసింది. ఆ రాళ్ల మీద అది యూనిక్గా ఉండేందుకు ఆ రాళ్ల మీద శాశ్వత భూ హక్కు, భూరక్ష అనే స్కీమ్
ఏ పేరైతే మేము పెట్టామో ఆ పేరుని పెట్టాం. ఈ రోజుకి కూడా అది కొన్ని గ్రామాలలో ఎప్పుడైనా మీరు పోతే బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసినప్పుడు పెట్టిన ఆ రాళ్ళు ఇప్పుడు కూడా కనపడతాయి. ఇప్పుడు కూడా కనపడతాయి. ఎవరైనా గ్రామంలో ఇంకా పరిచయాలు ఉన్న వాళ్ళు, ఎప్పుడైనా ఊర్లోకి పోయే కార్యక్రమం ఎవరైనా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, మేము ఈ గ్రామాలకు ఎప్పుడైనా మీరు పోతే ఈ రోజుకి కూడా కనపడతాయి. 1923లో బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసినప్పుడు పెట్టిన రాళ్ళు ఈ రోజుకి కూడా కనిపిస్తాయి ఎక్కడెక్కడ. ఈ మనిషి పెద్దమంది అంటాడు, రాళ్ళు ఎందుకు అంటాడు, డిస్టింక్ట్గా పెట్టిన రాళ్ళు ఎందుకు అంటాడు, యా బండరాయి పెడితే ఆ బండరాయి పెట్టచ్చు కదా అంటాడు. ఆ రాయి పెడితే రేపు పొద్దున అదే సర్వే రాయి అని చెప్పి ఎలా చెప్తావు? ఇంకో రాయి చూపించి ఇదే సర్వే రాయి అంటాడు. ఇప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు సర్వే రాళ్ళు అప్పట్లో 1923లో పెట్టినట్టు ఫోటోలు